లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కవితను కస్టడీకి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన న్యాయస్థానం 3 రోజుల పాటు కవితను సిబిఐ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఊహించని ట్విస్టులతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం సిబిఐ కార్యాలయంలోనే ఉన్న కవితను 3 రోజుల పాటు సిబిఐ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, లిక్కర్ పాలసీ విధానాలు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది, లిక్కర్ పాలసీ రూపకల్పనలో మార్పులు చేయడం వల్ల కవితతో పాటు ఎవరెవరు ఎంత మేర లబ్ధి పొందారు అనే అంశాలపై అధికారులు కవితను విచారించనున్నారు. లిక్కర్ జోన్లు కేటాయించడం వల్ల ప్రతిఫలంగా కోట్లలో కవిత ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ అభియోగాలు చేస్తోంది. జాగృతి సంస్థకు శరత్చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చిన విరాళానికి ప్రతిఫలంగా ఢిల్లీలో లిక్కర్ జోన్లు ఇప్పిస్తా అని కవిత హామీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అందుకు గాను 2 జోన్లకు బదులు 5 జోన్లు శరత్చంద్రారెడ్డి కేటాయించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క జోన్కు 5 కోట్లు చొప్పున 5 జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ను కవిత బెదిరించినట్లు సిబిఐ అభియోగాలు చేస్తోంది. వీటితో పాటు ఒక భూమి కొనుగోలు విషయంలో శరత్ నుంచి కవిత తీసుకున్న 14 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించనున్నారని సమాచారం అందుతోంది. ఇక సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్ కు ఇవ్వడంతో కవిత కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలపై కూడా సిబిఐ విచారణ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కవితను కస్టడీలోకి తీసుకుంది. నిన్న కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ ఇస్తూ రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ అధికారులు కవితను విచారించబోతున్నారు. 3 రోజుల పాటు అంటే 15వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ తిరిగి రౌజోని కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఈ 3 రోజుల వ్యవధిలో కవిత నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు, ఎటువంటి ఆధారాలు సిబిఐ దగ్గర ఉన్నాయి, ఆధారాలు అలాగే కవిత చెప్పే సమాధానాలు టాలీ అవుతుందా లేదా చూసుకుని మళ్ళీ రౌజోని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మరో 3 రోజులు లేదా 5 రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. నిన్నటి వరకు తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితోనే సిబిఐ 6వ తేదీన విచారించింది. నిన్న 11వ తేదీన కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదనలు ప్రతివాదనలు జరిగాయి. ఏదైతే కవితకు ఎగనెస్ట్గా ఎవరైతే సమాధానాలు చెప్పారు, అంటే గతంలో అప్రూవర్గా మారిన వారు కవితతో ఉన్న వ్యాపార సంబంధాలు కానీ కవితకు ఎంత మేరకు ముడుపులు చెల్లించారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ పాలసీలో జోన్లు కేటాయించినందుకు ఒక్కొక్కరి నుంచి కవిత ఎంత మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు, ఇవ్వకపోవడంతో ఏ విధంగా బెదిరించారు అనేది కూడా వాంగ్మూలంలో తమకు అప్రూవర్గా మారే సందర్భంలో తమకు వాంగ్మూలం ఇచ్చారంటూ సిబిఐ వాదనలు వినిపించింది. ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి మాగుంట ఫ్యామిలీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి నుంచి అరవింద్ కేజ్రీవాల్కు 25 కోట్లు ఇవ్వాలంటూ కూడా కవిత తెలిపిన నేపథ్యంలో 2 విడతలుగా 15 కోట్లు ఒకసారి, 10 కోట్లు ఒకసారి, 25 కోట్లు కవితకు ఇచ్చిన నేపథ్యంలో కవిత నుంచి కవిత అశోక్ కుమార్ కౌశిక్ అలాగే అభిషేక్ బోయిన్పల్లి ఇద్దరు కూడా ఈ ఢిల్లీకి డబ్బును తరలించారు. ఇక్కడ ఢిల్లీలో విజయనగర్కి ఇవ్వడం ద్వారా ఆ డబ్బు అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకు ఇచ్చారు. ఆ డబ్బును 2022లో గోవాలో ఎన్నికల్లో వినియోగించారనేది సిబిఐ అభియోగాలు నమోదు చేస్తుంది. మరోవైపు ఇటు శరత్చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ సంబంధించి కీలకంగా శరత్చంద్రారెడ్డి కూడా దీంట్లో అప్రూవర్గా మారిన నేపథ్యంలో అప్రూవర్గా మారే సందర్భంలో గత న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. కవితతో వ్యాపార సంబంధాలు ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, మొదట కవితకు తనకు మధ్య వ్యాపారాలు ఎక్కడ మొదలయ్యాయనే దానిపై కూడా ప్రధానంగా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదట కవితకు సంబంధించి జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అది కూడా అరబిందో ఫార్మాకు సంబంధించి సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున తనకు 80 లక్షలు ఇచ్చినట్లుగా కూడా ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరోవైపు మహబూబ్ నగర్లో ఒక భూమి విషయంలో 14 కోట్లు అంటే భూమి కొనుగోలుకు సంబంధించి మహిరా వెంచర్స్ అరవిందో ఫార్మాకు సంబంధించిన శరత్చంద్రారెడ్డికి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో మహిరా వెంచర్స్ ద్వారా మహబూబ్
మహబూబ్ నగర్లో 14 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లుగా అరవింద్ కేజ్రీవాల్కు గతంలో ఏవైతే ముడుపులు ఇచ్చారో ఆ ముడుపుల రూపంలో ఈ 14 కోట్లు కూడా శరత్చంద్రారెడ్డి కవితకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా 2021 జూలై అలాగే నవంబర్లో 7 కోట్లు జూలైలో మరో 7 కోట్లు నవంబర్లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దానిపై కూడా ఈరోజు కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శివ, ప్రధానంగా అయితే ఈ 3 రోజుల కస్టడీలో ఏ విషయాలు రాబట్టాలని సిబిఐ అధికారులు ఆలోచన చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైతే శరత్చంద్రారెడ్డి ఇచ్చిన 80 లక్షలు, ఈ 14 కోట్లు, మరోవైపు గతంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటారో 100 కోట్లకు సంబంధించి ముడుపులు చేతులు మారాయి. సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్కు అరవింద్ కేజ్రీవాల్కు 100 కోట్ల ముడుపులు వారికి చెల్లించారు అనేది ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలకు సంబంధించి మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించి సమాధానాలు చెప్పాలని ఈ 3 రోజుల కస్టడీలో కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఈడీ ఆరోపించిన ఆరోపణలు కానీ ఇప్పుడు గతంలో 2022 డిసెంబర్ 11 కవితను విచారించే సందర్భంలో ఏవైతే ప్రశ్నలు సంధించారో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారు. కొన్ని ప్రతిసారి కూడా కొన్ని కొత్త ఆధారాలను కొత్త సాక్ష్యాలను సిబిఐ బయటపెడుతుంది. అంటే మొన్నటి వరకు కూడా ఈ శరత్చంద్రారెడ్డికి సంబంధించి కేవలం ముడుపులు మాత్రం ఇచ్చారు, జోన్లు పొందారనేది మాత్రమే తెలుసు. కానీ ఇటు జాగృతి సంస్థకు 80 లక్షలు ఇవ్వడం కానీ, ఇటు మహబూబ్ నగర్లో ఒక భూమి కొనుగోలు విషయంలో బలవంతంగా శరత్చంద్రారెడ్డి చేత కొనుగోలు చేయించి ఆ డబ్బును కవిత బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ డబ్బు 2021లో జూలై నవంబర్లో 14 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారనేది కొత్తగా అభియోగాలు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ 3 రోజుల కస్టడీలో కవితను సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తుంది. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూపకల్పనలో అసలు కవిత పాత్ర ఏంటి, సౌత్ గ్రూప్ సంబంధించి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ జోన్ల పంపకాలు కవిత చేయాల్సిన అవసరం ఏముంది? ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కానీ, మనీష్ సిసోడికి సంబంధించి కానీ, ఇటు కవితకు సంబంధించి కూడా కీలక ఆధారాలు సిబిఐ దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల కస్టడీలో కవితను కీలకంగా విచారించబోతున్నారు. ఇక డైలీ ఈ కస్టడీలో ఉన్న సందర్భంలో కుటుంబ సభ్యులు కలిసేందుకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక గంట సేపు సమయం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రతి 48 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శివ.